అమెరికాలో అతిపెద్ద నగరము, అమెరికా యొక్క ఆర్థిక రాజధాని అయినటువంటి న్యూయార్క్ సిటీ మేయర్ ఎలక్షన్స్ ఈరోజు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. అందులో మొట్టమొదటివాడు జొహ్రాన్ మమ్దాని. ఈయన డెమోక్రటిక్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. అలాగే రిపబ్లికన్ పార్టీ తరఫున కర్టీస్ స్లివా అన్న వ్యక్తి ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. అలాగే డెమోక్రటిక్ పార్టీ రెబల్ అభ్యర్థి అయినటువంటి ఆండ్రూస్ క్యూమోస్ కూడా ఈ యొక్క ఎలక్షన్ బరిలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురి మధ్య పోటాపోటీగా న్యూయార్క్ మేయర్ ఎలక్షన్ జరుగుతున్నది. ఇందులో ఈ యొక్క న్యూయార్క్ సిటీ మేయర్ ఎలక్షన్ ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షించింది. ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షించడానికి కారణము రెండు కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది డెమోక్రటిక్ అభ్యర్థి అయినటువంటి జొహ్రాన్ మమ్దాని యొక్క మతము. ఈయన ముస్లిం మతస్థుడు. ఈయన యొక్క తల్లిదండ్రులు భారతీయ సంతతికి చెందిన వాళ్ళు. తండ్రి మొహమ్మద్ మమ్దాని కంపాలలో ప్రొఫెసర్గా పనిచేస్తుండేవారు. తల్లి హిందూ ఆవిడ మీరా నాయర్ అని. వీళ్ళిద్దరూ ఈ మీరా నాయర్ కంపాలకు వెళ్ళినప్పుడు వారిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికాకి వలస వెళ్ళారు. ఈ మమ్దాని ఆయన 34 ఇయర్స్ వ్యక్తి. ప్రస్తుతము న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ మెంబర్గా కూడా ఉన్నారు. రెండవ ఆకర్షణ ఈయన ప్రవేశపెట్టిన కొన్ని హామీలు. ఎన్నికల బరిలో ఉండగా చాలా హామీలు, ఉచితమైన పథకాలను కూడా ఆయన ఇస్తానండి న్యూయార్క్లోని వర్కింగ్ క్లాస్కి, మిడిల్ క్లాస్కి హామీలు ఇస్తున్నారు. అందులో ముఖ్యమైనవి 2 ఉచిత పథకాలు ఉన్నాయన్నమాట. ఒకటిది ఫ్రీ బస్. న్యూయార్క్ సిటీలో బస్సులంతా కూడా ఫ్రీగా మీరు వెళ్ళవచ్చు. రెండవది చైల్డ్ కేర్ ఫెసిలిటీ. 6 నెలల పిల్లల నుండి 5 ఏళ్ల బాలికలకి ఫ్రీ చైల్డ్ కేర్ సపోర్టు, చైల్డ్ కేర్ ఇస్తానని చెప్పి, అంటే క్రిస్టియన్ సెంటర్స్ని ఓపెన్ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇవి కాకుండా రెంట్స్ చాలా ఎక్కువ అమెరికాలో, న్యూయార్క్లో. ఆ రెంట్స్, అపార్ట్మెంట్స్ యొక్క రెంట్స్ని, అలాగే సబ్వే యొక్క ఫేర్స్ని కూడా ఫ్రీ చేస్తానికి, పెరగకుండా వాటిని నిలుపుదల చేస్తాను, ప్రతిష్టంభిస్తాను అని కూడా చెప్పడం జరిగింది. అలాగే మిడిల్ క్లాస్, వర్కింగ్ క్లాస్కి 2 లక్షల ఇల్లు సబ్సిడైజ్డ్ ప్రైస్లో మీకు అందరికీ ఇస్తాను. అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ న్యూయార్క్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిత్యావసర వస్తువుల గురించి గ్రాసరీ షాప్స్, నెట్వర్క్ ఆఫ్ గ్రాసరీ షాప్స్ పెట్టి నిత్యావసర వస్తువుల్ని చౌక ధరలకే న్యూయార్క్ సిటీలోని ప్రజలందరికీ ఇస్తా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ 2 ముఖ్యమైన ఆకర్షణలు. ఈ యొక్క మమ్దానిని డొనాల్డ్ ట్రంప్ విమర్శిస్తున్నాడు. ఈయన ఒక కమ్యూనిస్టు. ఈయన కానీ న్యూయార్క్ మేయర్గా ఎలక్ట్ అయితే ఫెడరల్ ఫండింగ్ నేను ఆపేస్తానని కూడా ఆయన చెప్తున్నాడు. ఈ మధ్యన 2 రోజుల క్రితం ఆయన చెప్తున్నాడంటే, డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ వ్యక్తి అయినా కూడా, రిపబ్లికన్ పార్టీ వ్యక్తి బరిలో ఉన్నా కూడా మీరు ఆయనకు ఓటేయకండి, మీరు డెమోక్రటిక్ పార్టీ రెబల్ అయినటువంటి ఆండ్రూస్ క్యూమోస్కే ఓటేయండి. వైట్ ఓట్స్, అమెరికన్ ఓట్స్ చీలకూడదు. కాబట్టి మమ్దానిని ఎలాగైనా న్యూయార్క్ మేయర్గా ఎలక్ట్ అవ్వకుండా ఆపడానికి డొనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అలాగే ఈ యొక్క మమ్దాని కూడా కొన్ని వ్యాఖ్యలు విమర్శనాత్మకంగా ఉన్నాయి. ఆయన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ న్యూయార్క్ సిటీకి వస్తే నేను అరెస్ట్ చేపిస్తానని, అలాగే మన భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా గుజరాత్ రైట్స్ గురించి ఆయన్ని విమర్శించడం కూడా జరిగింది. అలాగే అమెరికాలో కొంతమందికి కొన్ని ఆందోళనలు ఉన్నాయి. ఎందుకంటే 9/11 ట్విన్ టవర్స్ని కూల్చినటువంటి వ్యక్తులు ముస్లిం మతస్థులే కాబట్టి, మమ్దాని కూడా ముస్లిం మతస్థులే కాబట్టి, మన అమెరికాలో కూడా ముస్లిం లాలు, ఈ షరియా లాంటి లాస్ వస్తాయేమో అనే ఒక ఆందోళన కూడా ఉన్నారు. రెండవది, వాళ్ళు ఇంగ్లాండ్ బాటే పడుతున్నదేమో అమెరికా అని కూడా ఒక ఆందోళన ఉందన్నమాట. ఎందుకంటే ఇంగ్లాండ్లో చాలా సిటీస్ని మేయర్స్గా ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మన అమెరికాలో కూడా ముస్లిమ్సే యొక్క సిటీస్ని కూడా క్యాప్చర్ చేస్తారేమో అని చెప్పి ఒక భయము, ఆందోళన కూడా అమెరికన్ ప్రజల్లో ఉన్నాయి. కానీ ఈ యొక్క ఒపీనియన్ పోల్స్ ఏం చెప్తున్నాయంటే మమ్దాని గెలుస్తాడని చెప్తున్నారు. నిన్న జరిగిన ఒపీనియన్ పోల్లో కూడా మమ్దాని మిగిలిన ఇద్దరు అభ్యర్థుల కన్నా 13.5 లీడ్లో ఉన్నారు. తప్పకుండా మమ్దాని గెలవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.